ఫైన్. నందిని. నందిని గారికి ఎలా ఉంది జగన్ గారు చేసిన ఇప్పుడు 4.5 years ఆయన తీసుకొచ్చిన చాలా బాగుంది. అదే ఇంకా మా తర్వాత వాళ్ళకి రావాలని మేము కోరుకుంటున్నాము. మీ తర్వాత జనరేషన్కి కూడా ఆయనే సీఎంగా ఉండాలి. ఇప్పుడు మాకు వచ్చే ఓటు హక్కు అంతా, నవతరం ఓటు హక్కు అంతా ఆయనకే. అంటే ఇప్పుడు ఇంతకంటే బాగా చేస్తామని చెప్పేసి అపోజిషన్ నుంచి చాలా మంది వచ్చి మేము ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్పేసి వాళ్ళు మాటల్లో చెప్పారు, జగన్ గారు చేతల్లో చేసి చూపించారు కదా. నెక్స్ట్ ఇంకా ఇప్పటికే ఇంత చేశారంటే నెక్స్ట్ వస్తే ఇంకెంత చేస్తారు అన్న ఆశతో ఓటేయాలి. జగన్ చేసింది తప్పు అంటే చాలామంది చెప్తా ఉంటారు, అవన్నీ పట్టించుకోకూడదు. అవన్నీ పట్టించుకుంటే నెక్స్ట్ సీఎం రాలేరు కదా. అయితే ఇప్పుడు జగన్ గారు ముఖ్యంగా వైజాగ్లో జరిగిన ఓటు ప్రమాదం కావచ్చు, రీసెంట్గా తుఫాన్ వల్ల బాధితులు కావచ్చు, వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే ఓటు కోసమే ఇలా హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా అపోజిషన్ క్యాండిడేట్లు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అంటే రోడ్ క్యాండిడేట్స్ లోపల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు బయటకు తెలియదు. బయట హెల్ప్ అయితే చేస్తున్నారు కదా. అపోజిషన్ వాళ్ళు అంటున్నారు ఓటు కోసమే ఇదంతా చేస్తున్నారు. ఓటు కోసమే చేస్తున్నారంటే మనకి ఎవరికి వేయాలనిపిస్తే మనం వేస్తాం, కానీ ఒకరు చెప్తే మనం విని వేయం కదా. అది మనలో ఉండాలి. మనం ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకే వేయాలి. ఇప్పుడు మరి పవర్ స్టార్ గారు పవన్ కళ్యాణ్ గారు సినిమా పరంగా మంచి ఫాలోయింగ్ ఉంది, చంద్రబాబు గారితో కలిశారు. సో ఎలా ఉండబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారికి సినిమా పరంగానే ఫాలోయింగ్ ఉంది. ఎవరైనా యువతరం కూడా సినిమా పరంగానే ఓట్లు వేస్తారు. బయట పాలిటిక్స్ ఇవన్నీ చూసి ఓటు అయ్యారు. చంద్రబాబు నాయుడు అంటే ఆయన గురించి ఏం చెప్పాలో మాకైతే తెలియదు. మేము చూసిందైతే జగనన్నని, ఆయనే మాకు కావాలి, మళ్ళీ ఆయనకే మా ఓట్లు. ఆ క్యాండిడేట్ అసలు ఉన్నారని కూడా మాకు తెలియదు. అండ్ మా పేరెంట్స్ మాట్లాడేది ఏదైతే లాస్ట్ టైం మాది రాజంపేట నియోజకవర్గం, ఆ సైడ్ వచ్చి పాదయాత్ర చేసి వెళ్ళారు. ఆయన ఎప్పుడొచ్చి చేసి వెళ్ళారో అప్పటి నుంచి మాకు వర్షాలు పడట్లేదు. ఇది నిజం, వర్షాలు పడట్లేదు. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా ఇలాగే జరిగింది అని మా పేరెంట్స్ అంటుంటే నేను విన్నాను. లోకేష్ వచ్చా వర్షాలు రావు. చాలా బాగుంది. ఈ 4.5 yearsలో మేము చాలా చూసాము. నేను ఒక ఫార్మర్ డాటర్ని, మా నాన్న ఫార్మర్. చెప్పండి, ఫార్మర్ డాటర్గా మీ ఫ్యామిలీ ఎలా ఉంది? మా ఫ్యామిలీ చాలా బాగుంది. ఇప్పుడు నేను ఒక స్థాయిలో ఉన్నానంటే, ఇంతవరకు వచ్చి చదువుకుంటున్నానంటే అది మా నాన్న వల్ల. మా నాన్నకి ఎలా వచ్చింది అంటే మొత్తం జగన్ చేసింది. సీడ్స్ కానించి అది రైతు భరోసా అంటారు, అది పడుతుంది. ఎప్పుడు లేకుండా ఉండదు, ప్రతి ఇయర్ ఏ టైంకి ఆ టైంకి పడుతుంది. అఫ్కోర్స్